ఇప్పుడు చెప్పరా ఏం చేద్దాం? ఓ పంచే వాడిని గొయ్యి తీసి పిండం పెట్టు. నువ్వు చంపేసి నన్నంటావేంట్రా? నా వల్ల ఈరోజు ఈవినింగ్ అనుకోకుండా ఒక రాత్రి పార్ట్ 2ని రిలీజ్ చేయబోతున్నాను. కోర్స్ మీలో చాలామంది పార్ట్ 1 ఆల్రెడీ చూసేసి మీ ఫీడ్బ్యాక్ని, మీ రెస్పాన్స్ని, మీ రియాక్షన్స్ని నాతో షేర్ చేసుకున్నారు. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. పార్ట్ 2 కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ దాంతోపాటు నేను నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్లోని కూడా ఇన్వాల్వ్ అయ్యాను, అదే డార్క్ టేల్స్. ప్రజెంట్ ఆ సిరీస్లోని నేను టేల్ 2లోని యాక్ట్ చేయబోతున్నాను. టేల్ 1 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పోతే దానికి నేను డైరెక్షన్ కాదు, బట్ జస్ట్ యాక్టింగ్ మాత్రమే. సో ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి మళ్ళీ అప్డేట్స్ చేయడానికి, వీడియోస్ చేయడానికి లేట్ అవుతుంది, డిలే అవుతుందని ఏమాత్రం అనుకోకండి. ఎందుకంటే కేవలం యాక్టింగ్ మాత్రమే కాబట్టి మిగతా వర్క్ అంతా కూడా మా టీం చూసుకుంటారు. కాబట్టి నేను యూట్యూబ్ వీడియోస్ సినీ సంచారిలోని, మూవీ ఎంటర్టైన్మెంట్లోని ఈసారి ఆపకూడదని నిర్ణయించుకున్నాను. దానికి తగ్గట్టు స్కెడ్యూల్ కూడా ప్లాన్ చేసుకున్నాను. బట్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, నాకు చాలా మంది అడుగుతున్నారు, డూమ్స్డే కన్నా బ్రాండ్ న్యూ డే ఫిల్మ్కి ఎక్కువ ట్రైలర్ వ్యూస్ వచ్చాయి. అది స్టార్టింగ్ 24 అవర్స్ యొక్క రికార్డ్ బ్రాండ్ న్యూ డే పెట్టింది, డూమ్స్డే బ్రేక్ చేయలేకపోయింది. దాంతోపాటు ప్రీ సేల్స్లోని కూడా బ్రాండ్ న్యూ డే రేంజ్లోని డూమ్స్డే పెట్టలేదు అన్నట్టు అంచనాలు కనిపిస్తున్నాయి. అండ్ ఎవెంజర్స్ అందరికన్నా స్పైడర్ మ్యాన్కి విపరీతమైన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ నోవే హోమ్కి 3 స్పైడర్ మ్యాన్లు వచ్చారు. మల్టీవర్స్తోని ఆ రేంజ్ హైప్ అంటే అది అగ్రీడే. బట్ ఈ ఫిలిం గ్రౌండెడ్గా ప్లాన్ చేశారు. ఆ రేంజ్ మల్టీవర్స్, విఎఫ్ఎక్స్, డూమ్స్డే ఈవెంట్స్ కూడా చూపించలేదు. కానీ ఈ రేంజ్లోని కలెక్షన్స్, హైప్ ఇండియాలోని, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా నార్త్ అమెరికాలోని ఇలా పర్ఫామ్ చేయడానికి రీజన్ ఏంటి? కొంపదీసి అప్కమింగ్గా రాబోయే డూమ్స్డే ఈ నెంబర్స్ని మ్యాచ్ చేయలేదా? అంటే ప్రజెంట్ చాలామంది ప్రిడిక్ట్ చేస్తుంది డూమ్స్డే ఈ రేంజ్లో ఓపెనింగ్ వీకెండ్ నార్త్ అమెరికాలోని అందుకోలేదు, ఈ రేంజ్ ఓపెనింగ్ డే అందుకోలేకపోవచ్చు, అంటే ఎండ్ గేమ్ రేంజ్ వరకు డూమ్స్డే పర్ఫామ్ చేయలేకపోవచ్చు అనే రేంజ్ ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనే దాని గురించి కంపారిజన్లోని కంప్లీట్గా ఈరోజు తెలుసుకుందాం. అఫ్ కోర్స్ బ్రాండ్ న్యూ డే నార్త్ అమెరికాలోని ఎండ్ గేమ్ కన్నా బిగ్గెస్ట్ ఓపెనింగ్ డేనే అందుకుంది. అండ్ స్టార్ వార్స్ ఫోర్స్ అవెకెన్స్ నార్త్ అమెరికాలోని ఆల్ టైమ్ రికార్డ్, అంటే ఇండస్ట్రీ హిట్ అనమాట. ఆ రికార్డ్ని ఎండ్ గేమ్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. స్టార్ వార్స్ ఫోర్స్ అవెకెన్స్ దాదాపుగా $936 మిలియన్ కలెక్ట్ చేసింది. స్టార్ వార్స్ యొక్క క్రేజ్, హైప్ ఆ రేంజ్లోని 1980స్లోనైతే మాత్రం ఆ ఓల్డ్ ఒరిజినల్ ట్రయల్స్తోని క్రియేట్ అవడం వలన దానికి కంటిన్యూషన్గా వచ్చిన ఆ ఫోర్స్ అవెకెన్స్కి విపరీతమైన హైప్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్తోని దాదాపుగా $1 బిలియన్ అలౌన్ నార్త్ అమెరికాలోనే ఎర్న్ చేసింది. ఫుట్ ఫాల్స్ ప్రకారం అయితే ఏ మార్వెల్ ఫిల్మ్ ఇప్పట్లోనే దాన్ని బ్రేక్ చేయలేదు. కానీ బ్రాండ్ న్యూ డే దాన్ని బ్రేక్ చేసేలాగా కనిపిస్తుంది. ఈవెన్ స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ కూడా $815 మిలియన్ నార్త్ అమెరికాలోని కలెక్ట్ చేసి ఆగిపోయింది. ఎండ్ గేమ్ $858 మిలియన్ నార్త్ అమెరికాలోని కలెక్ట్ చేసింది. ఇప్పుడు బ్రాండ్ న్యూ డే $786 మిలియన్ వరకు టచ్ చేసింది. అంటే నోవే హోమ్ని, ఎండ్ గేమ్ని క్రాస్ చేయడం మాత్రమే కాదు, స్టార్ వార్స్ ఫోర్స్ అవెకెన్స్ $936 మిలియన్ కూడా క్రాస్ చేసేలా కనిపిస్తుంది అన్నట్టయితే ప్రస్తుతానికి ప్రొజెక్షన్స్ కనిపిస్తున్నాయి. మరి ఫైనల్ రన్లోని దాన్ని ఎంతవరకు బ్రేక్ చేస్తుంది, అంటే దగ్గరలో ఆగిపోతుందా? పొరపాటున బ్రేక్ చేస్తే $1 బిలియన్ దగ్గర వరకు ఎలాన్గా నార్త్ అమెరికాలోనే స్పైడర్ మ్యాన్ రికార్డ్ పెట్టగలుగుతున్నాడా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అఫ్ కోర్స్ స్పైడర్ మ్యాన్ మోస్ట్ పాపులర్ సూపర్ హీరో, అమెరికాస్ ఫేవరెట్ సూపర్ హీరోయే. మరి ఎవెంజర్స్ అందరూ కలిసి వచ్చే ఈ డూమ్స్డే ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించవచ్చు ఇండియాలోని, ప్రపంచవ్యాప్తంగా? అంటే ఫాస్టెస్ట్ $2 బిలియన్ కలెక్ట్ చేసిన ఫిల్మ్స్లోని టైటానిక్ 5235 డేస్ తర్వాత $2 బిలియన్ మార్క్లోకి ఎంటర్ అయింది. సో డూమ్స్డేకి బ్రాండ్ న్యూ డేకి కంపేర్ చేసే ముందు ఈ ఫాస్టెస్ట్ 2 బిలియన్ ఫిల్మ్స్ యొక్క రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే టైటానిక్ ఫిల్మ్ 2 బిలియన్స్ని 5235 డేస్ తర్వాత ఆ 2 బిలియన్ మార్క్లోకి ఎంటర్ అయింది. అంటే ఏంటి బ్రో, 5000 డేస్ థియేటర్స్లోని రన్ అయిందా? అంటే అఫ్కోర్స్ చాలా కంట్రీస్లోని రిలీజ్ అవుతూ వచ్చిందనమాట. నాస్టాలజిక్గా, దాంతోపాటు 3D అని నాస్టాలజియా టైప్లోని చాలాసార్లు రిలీజ్ చేశారు. కానీ టైటానిక్ నిజంగా దాదాపుగా 800 డేస్, 700 డేస్ దాటే చాలా కంట్రీస్లోని ప్లే అయింది. అంటే మరికొన్ని కంట్రీస్లోని 1000 వరకు అని కూడా నమోదైంది. కానీ 5000 డేస్ అయితే మాత్రం సింగిల్ థియేటర్లోనే ఎక్కడ కూడా రన్ అవ్వలేదు. కానీ ఆ ఫిలిం మల్టిపుల్ టైమ్స్ రిలీజ్ అవడం, ఆ మల్టిపుల్ టైమ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా కలెక్షన్స్ కానీ, క్రేజ్ కానీ ఏమాత్రం తగ్గకపోవడం వలన టైటానిక్ 5235 డేస్ తర్వాత ఆ 2 బిలియన్ మార్క్ని అందుకుంది. ఆ తర్వాత రికార్డ్స్లోని స్టార్ వార్స్ ఫోర్స్ అవెకెన్స్ 53 డేస్ తర్వాత 2 బిలియన్ మార్క్లోకి ఎంటర్ అయింది. అఫ్ కోర్స్ విపరీతమైన క్రేజ్ నార్త్ అమెరికాలోని చూపించినప్పటికీ ఈ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్కి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మార్కెట్ అంత హెవీగా ఉండదు. ఎందుకంటే ఈ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ యొక్క మెయిన్ ఫ్యాన్ బేస్, మెయిన్ క్రేజ్ అంతా కూడా నార్త్ అమెరికాలోని 80s టైంలోని లూకస్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్, ఆ ఒరిజినల్ ట్రయాలజీతోనే గట్టిగా పడింది. ఆ తర్వాత వచ్చిన ప్రీక్వెల్ ట్రయాలజీ చాలా మంది కనెక్ట్ కాలేదు ఎర్లీ 20sలో వచ్చినప్పటికీ. ఎందుకంటే అది ఆ ఓల్డ్ ఫిల్మ్స్ రిలేటెడ్కి కనెక్షన్ కాబట్టి. సో ఆ ఓల్డ్
ఫిల్మ్స్కి కంటిన్యూషన్గా ఇప్పుడు వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇంటర్నేషనల్గా అంత ఫోకస్ చేయకుండానే ఈ ఫ్రాంచైజ్ని కంటిన్యూ చేశారు. ఎందుకంటే నార్త్ అమెరికాలోనే అంత రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్గా గట్టిగా టార్గెట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు డిస్నీ గట్టిగా టార్గెట్ చేద్దామని అనుకుంటున్నా కూడా ఫెయిల్ అవుతుంది స్టార్ వార్స్ యొక్క పొటెన్షియల్కి. ఇక ఆ తర్వాత ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ విషయానికి వస్తే ఈ ఫిల్మ్కి కూడా విపరీతమైన హైప్ ప్రీవియస్ ఎవెంజర్స్ ఫిల్మ్స్ కన్నా ఉంది. కానీ ఈ ఫిల్మ్కి వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల దాదాపుగా 48 డేస్ తర్వాత ఈ 2 బిలియన్ రికార్డ్ని ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ పెట్టగలిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎండ్ గేమ్కి ఆ రేంజ్ హైప్ జనరేట్ అవడానికి మెయిన్ రీజన్ ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ రేంజ్ క్లిఫ్ హ్యాంగర్తో ఆ సినిమాని ఎండ్ చేశారు. ఆ తర్వాత అవతార్ ఫస్ట్ పార్ట్, అవును అవతార్ ఫస్ట్ పార్ట్ ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కన్నా ఫాస్ట్గానే 2 బిలియన్లోకి ఎంటర్ అయిపోయింది. చాలా లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇన్ఫినిటీ వార్ కన్నా లో ఓపెనింగ్స్ అవతార్కి 2009లోనే అందుకుంది. మన జేమ్స్ కెమెరాన్ గారి గురించి మనకు తెలిసిందే. ఓపెనింగ్స్ నార్మల్గానే వస్తాయి, ఎందుకంటే ఉన్న స్క్రీన్స్ అన్నింటిలోనూ కూడా బెస్ట్ స్క్రీన్స్లో మాత్రమే సినిమాని చూడాలని చెప్పి చాలామంది ఆ బెస్ట్ స్క్రీన్స్ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడే చూద్దామని డిసైడ్ అవుతారు. కాబట్టి ఈ బెస్ట్ స్క్రీన్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి అవి ఫుల్ అయిపోతే మళ్ళీ అవి ఖాళీ అయిన తర్వాత అంటే నెక్స్ట్ వీకెండ్లోనే చూద్దాం, అది ఖాళీ అయ్యాక ఆ థియేటర్లోనే చూడాలి, ఎక్కడ పడితే అక్కడ చూడకూడదు అనేలా డిసైడ్ అవుతారు అవతార్ ఫిలిమ్స్కి. కాబట్టి జేమ్స్ కెమెరాన్ గారు ఓపెనింగ్స్ ఎలా వచ్చినా లాంగ్ రన్లోని గట్టిగా పర్ఫామ్ చేస్తాయి ఆయన ఫిలిమ్స్. సో అవతార్ ఫస్ట్ పార్ట్కి అలానే జరిగింది. అండ్ అవతార్ ఫస్ట్ పార్ట్ కూడా 500-600 డేస్ అంటే దాదాపుగా 2 ఇయర్స్ దాటే చాలా థియేటర్స్లోనే ఆడింది. నార్త్ అమెరికాలోని 1 ఇయర్కి పైగా ఆడింది. అవతార్ 2 కూడా రీసెంట్ టైమ్స్లోని చాలా ఎక్కువ లాంగ్ రన్ చూపించిన హాలీవుడ్ ఫిల్మ్గా రికార్డ్ని పెట్టింది. ఆ రికార్డ్ని రీసెంట్ టైమ్స్లో ఏ ఫిల్మ్ కూడా పెట్టలేదు. అవతార్ 2 తర్వాత టాప్ గన్ మ్యావరిక్ కూడా ఆ రికార్డ్స్లో ఒకటి. ఆ తర్వాత అవతార్ వే ఆఫ్ వాటర్ అవతార్ పార్ట్ 1 కన్నా ఫాస్ట్గానే ఈ 2 బిలియన్ రికార్డులోకి ఎంటర్ అయిపోయింది. 39 డేస్లోనే 2 బిలియన్ రికార్డ్ని అందుకున్న వే ఆఫ్ వాటర్ ఇన్ఫినిటీ వార్ని, టైటానిక్ని ఇలా చాలా ఫిలిమ్స్ రికార్డ్స్ని బ్రేక్ చేసేసి $2.3 బిలియన్ దాటి రికార్డ్ని పెట్టిందనమాట. కానీ అవతార్ 1 యొక్క $2.9 బిలియన్ అవతార్ 2 బ్రేక్ చేయలేకపోయింది. ఆ తర్వాత నెజా 2 ఇది హాలీవుడ్ ఫిల్మే కాదు, చైనా ఫిల్మ్. చెప్పాలంటే నెజా 1 కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరికీ తెలీదు. చైనాలోని ఆ హైప్కి గట్టిగా పర్ఫామ్ చేసిన ఆ ఫిలిం నెజా 2 1 బిలియన్ రికార్డ్ని పెడుతుందని మాత్రమే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. 1 బిలియన్ని చాలా ఫాస్ట్గా పెట్టింది, అది కూడా కేవలం చైనా నుండి మాత్రమే. ఇంటర్నేషనల్గా ఈ ఫిలిం గురించి ఎవరికి తెలియదు అండ్ ఈ ఫిలిం రిలీజే కాలేదు. అయినా కూడా 1 బిలియన్ని 1.5 బిలియన్ని ఈ రేంజ్లో కలెక్ట్ చేస్తుంది ఏంటి అని అనుకునే లోపే 2 బిలియన్ మార్క్ని కూడా నెజా 2 చైనా కంట్రీ యొక్క అడ్వాంటేజ్తోనే దాటేసిందనమాట. ఫుట్ఫాల్స్ అయితే హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా షాక్ అయ్యే రేంజ్లో వచ్చాయి. ఎందుకంటే చైనా పాపులేషన్ హెవీగా ఉంటుంది. అక్కడ అందరినీ టార్గెట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ అంతా కూడా ఒక్క చైనా నుండే గట్టిగా సంపాదించవచ్చు. ఒకప్పుడు హాలీవుడ్ ఫిల్మ్స్కి కూడా చైనా పెద్ద మార్కెటే కదా. సో చైనా యొక్క పొటెన్షియల్ని నెజా 2 చాలా గట్టిగా చూపించింది. 33 డేస్లోనే 2 బిలియన్ రికార్డ్ని పెట్టింది. అంటే వే ఆఫ్ వాటర్, అవతార్, ఇన్ఫినిటీ వార్, ఫోర్స్ అవేకెన్స్, టైటానిక్ లాంటి ఫిల్మ్స్ కన్నా ఫాస్ట్గా ఓన్లీ చైనా కంట్రీ యొక్క అడ్వాంటేజ్తోనే నెజా 2 ఆ రికార్డ్ని పెట్టింది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఓపెనింగ్ డే నార్త్ అమెరికాలోని ఎండ్ గేమ్ కన్నా ఎక్కువగానే ఓపెన్ చేసింది. అండ్ ఓపెనింగ్ వీకెండ్లోని కూడా ఎండ్ గేమ్ కన్నా కేవలం 4 మిలియన్ 3 మిలియన్ డిఫరెన్స్లో మాత్రమే ఓపెనింగ్ వీకెండ్ సెకండ్ బిగ్గెస్ట్ రికార్డ్ని నార్త్ అమెరికాలోని పెట్టింది. కాబట్టి ఈ ఫిలిం ఎండ్ గేమ్ యొక్క ఆ 2 బిలియన్ రికార్డ్ని దగ్గరలోనే బ్రేక్ చేస్తుంది అనుకున్నప్పటికీ మినిమం డిస్టెన్స్ అయితే క్లియర్గా ఎండ్ గేమ్ చూపించేసింది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 2 బిలియన్ రికార్డ్ని ఎంటర్ అవ్వడానికి 19 డేస్ పట్టింది. అఫ్ కోర్స్ స్పైడర్ మ్యాన్ మోస్ట్ పాపులర్ ఫేవరెట్ సూపర్ హీరోనే. కానీ ఎవెంజర్స్ అందరూ కలిసి క్రాస్ ఓవర్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అండ్ అది పెద్ద ఫ్రాంచైజ్ కాబట్టి ఖచ్చితంగా దానికి దీనికి డిఫరెన్స్ హెవీగానే ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా మనకి అర్థమయ్యేది ఏంటంటే ఎండ్ గేమ్ 11 డేస్లోనే 2 బిలియన్ రికార్డ్ని పెట్టింది. 3 డేస్లోనే 1 బిలియన్ రికార్డ్ని ప్రపంచవ్యాప్తంగా దాటి ఓపెన్ చేసింది. సో ఎండ్ గేమ్ని బ్రేక్ చేయడం బ్రాండ్ న్యూ డే వల్ల కాలేదు. మరి డూమ్స్ డే వల్ల అవుతుందా అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. కానీ ప్రెజెంట్ అయితే ప్రిడిక్షన్స్ ప్రకారం డూమ్స్ డే బ్రాండ్ న్యూ డే కన్నా గట్టిగానే పర్ఫామ్ చేయొచ్చు అండ్ 7 డేస్లోనే 2 బిలియన్ రికార్డ్ని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా అంచనాలు కనిపిస్తున్నాయి. ప్రీ సేల్స్లో కానీ ప్రెజెంట్ ఉన్న హైప్ అండ్ రీసెంట్గా డాక్టర్ డూమ్ యొక్క స్పెషల్ లుక్ రిలీజ్ అయిన తర్వాత హైప్ ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి. సో ఒకవేళ డూమ్స్ డే అనుకున్నట్టే 7 డేస్లోనే 2 బిలియన్ రికార్డ్ని పెడితే ఎండ్ గేమ్ యొక్క రికార్డ్ని ఫైనల్ రన్లను కూడా ఈజీగా క్రాస్ చేసేయచ్చు. అంటే అవతార్ ఫస్ట్ పార్ట్ని బ్రేక్ చేస్తుందా అనేది షూర్గా చెప్పలేను, కానీ ఎండ్ గేమ్ని, ఇన్ఫినిటీ వార్ని, ఈ బ్రాండ్ న్యూ డేని ఇలా వీటి లైఫ్ టైమ్స్ని అయితే మాత్రం డూమ్స్ డే బ్రేక్ చేయొచ్చు. కానీ సీక్రెట్ వార్స్ మాత్రం ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి తీరాల్సిందే. అంటే ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఖచ్చితంగా ఈసారి క్రియేట్ చేయాలి, లేకపోతే అండర్ పర్ఫామ్ చేసినట్టే అయిపోతుంది కదా. మరి చూద్దాం డూమ్స్ డే పెట్టే ఇంపాక్ట్ అండ్ ఆ ఫిలిం యొక్క ఫైనల్ రన్ ఎంతవరకు వెళ్తుంది.
దాంతోపాటు సీక్రెట్ వర్స్ దానికి రెట్టింపుగా ఆ హైప్ ని యూజ్ చేసుకుని 3 బిలియన్ రికార్డ్ ని అవతార్ ని బ్రేక్ చేస్తే ఇక 3 బిలియన్ లోకి ఎంటర్ అయిపోయినట్టే. హాలీవుడ్ కి అండ్ ఎంటైర్ సినిమాకి 3 బిలియన్ క్లబ్ ని స్టార్ట్ చేయబోయే ఫస్ట్ ఫిల్మ్ అవుతుందా లేదా అనేది మనకి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కి తెలియాలి. ఎనీవే, మీకు ఈ 2 బిలియన్ రికార్డ్స్ గురించి, స్పైడర్ మ్యాన్ యొక్క క్రేజ్ గురించి, నార్త్ అమెరికా మార్కెట్ గురించి అండ్ ప్రెసెంట్ ఈ ఫిల్మ్స్ ఈ రేంజ్ లో పర్ఫామ్ చేయడానికి రీజన్ ఏంటనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో పక్కగా నా ఒపీనియన్ ప్రకారం ట్రైలర్ వ్యూస్ కానీ, లైక్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే డూమ్స్ డే బ్రాండ్ న్యూ డే కన్నా ఎక్కువగానే ఓపెన్ చేయొచ్చు. అండ్ మేబీ టాక్ కానీ, కంటెంట్ కానీ ఇన్ఫినిటీ వార్ రేంజ్లో వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే డూమ్స్ డే ఎండ్ గేమ్ని కూడా బ్రేక్ చేయొచ్చు. లేదంటే ఎండ్ గేమ్ రేంజ్లోని పర్ఫామ్ చేయొచ్చు, ఎండ్ గేమ్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. కానీ బ్రాండ్ న్యూ డే కలెక్షన్స్ని అయితే పక్కాగా డూమ్స్ డే బ్రేక్ చేయొచ్చు అనే పాసిబిలిటీస్ ఎక్కువ శాతమే ఉన్నాయనేది నా ఒపీనియన్ అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటి? డూమ్స్ డే ఎంత ఓపెన్ చేయొచ్చు, ఎన్ని రోజుల్లోని 2 బిలియన్ రికార్డ్ని పెట్టచ్చు, అండ్ సీక్రెట్ వార్స్ డూమ్స్ డే యొక్క బాక్స్ ఆఫీస్ ప్రొడక్షన్స్ మీరేంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.